సినిమా ఒక్కరే కలిపి తీసింది. అసలు నిజంగా గీతా మోహన్ దాస్ నిజంగా నీకు హ్యాట్సప్ అమ్మ. నిజంగా నువ్వు ఒక లేట్ డైరెక్టర్ అయి ఉండి కూడా ఇంత వైల్డా ఓరి నాయన. ఒక్కొక్క రొమాన్స్ ఏంటి, ఆ సాంగ్స్ ఏంటి, అసలు ప్రతి ఒక్కరు థియేటర్లో అసలు నిజంగా అసలు డైలాగ్స్, ఆ బూతులు, అబ్బా ఏంటి అసలు నిజంగా అసలు మైండ్ బ్లోయింగ్. అసలు నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు థియేటర్ మొత్తం అరుపులు. అసలు ఆ సీన్లు వచ్చినప్పుడల్లా అసలు ఏం సీన్లు, ఏమి అబ్బా సాంగ్స్, ఆ హీరోయిన్లు ఏంది, ఆ లుకింగ్, ఆ స్టైలు, అబ్బా. నేను అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేసినంటే అంత ఎక్స్పెక్టేషన్ ఉంది. ప్రతి ఒక్క యూత్ అసలు ముందే చెప్తున్నా, టికెట్ బుక్ చేసేటప్పుడే ఉంటుంది. 18 years అయితేనే ఈ సినిమాకి రమ్మని చెప్తుంది. ఖచ్చితంగా ఈ సినిమా 18 years ఎబో వాళ్ళే రావాలి. ఎందుకంటే ఆ సినిమాలో అంత వైల్డ్ ఉంది. అసలు ఏంటి మొత్తం రతిక అలా ఉంది. అసలు నిజంగా గీతా మోహన్ దాస్ అయినా అనిపిస్తుంది ఈ సినిమా తీసింది. వామ్ ఏమి ఫైట్, అసలు నిజంగా అసలు మిరాకిల్ అని చెప్పాలి. అసలు నిజంగా స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు ఒక వైల్డ్ గపడపడపడపడపడ గాలుస్తుంటే అబ్బా నిజంగా నేను ఎంత ఎంజాయ్ చేశానంటే అంత ఎంజాయ్ చేశాను. లవర్స్ మాత్రమే ఈ సినిమా ఖచ్చితంగా రాకండి ప్లీజ్. అంత అది చూడలేరు, తట్టుకోలేరు, అలా ఉంది సినిమా. అన్నా ఇప్పుడే టాక్సిక్ అనే మూవీ చూసిన, ది ఒరిజినల్, ది బోల్డ్, ది అంబిషియస్, ది ఫైర్ క్రాకర్ అని చెప్పుకోవచ్చు. అసలుకి యష్ ఎవడన్నా చెప్పింది, యష్ అసలుకి ఏమంటారు ఓ పాన్ ఇండియా హీరో అని. యష్ పాన్ ఇండియా హీరో కాదు, యష్ ఒక హాలీవుడ్ హీరో. ఆ ఎలివేషన్స్, ఆ మాసులు చూస్తుంటే మా పిచ్చెక్కిప్పించుండే. అసలుకి ఏమైనా బాడీ ఉందా? నాకు నిజంగా చెప్తున్నా, ఈ సినిమా అయితే మన జంజీ పోరాటాల గురించి తీసిండు. చూడండి, ఒకప్పుడు జానీ సిన్స్ అని చెప్పుకోవచ్చు మన మొగజాతి ఆణిముత్యం. ఇప్పుడైతే యష్ అన్న. యష్ అయితే నిజంగా అసలు మనుషులను కొట్టడమో కానీ నిజంగా మంచాలు ఇరగొడుతుండే హీరోలతోని. ఫస్ట్ హాఫ్ మొత్తం కైరా అద్వానీతోని అధ్వానంగా అడివి మనిషిలాగా చేసిండు. అరుంధతి సినిమాలో పశుపతి అయినా అరుంధతిని వదులుతాడు కానీ ఈయన మాత్రమే హీరోని వదులుతాడని చెప్పుకోవచ్చు. అసలుకి ది బోల్డ్ క్యారెక్టర్స్ అన్న. ఆమె డైరెక్టర్ ఎవరో ఏమంటారు గీతూ మోహన్ దాస్ అంట. నువ్వు గీతూ మోహన్ దాస్ కాదు, నిజంగా చెప్తున్నా, నువ్వు లేడీస్ సందీప్ రెడ్డి వంగ అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు యానిమల్, ఒకప్పుడు అర్జున్ రెడ్డి. ఇవన్నీ సినిమాలో డిలీట్ చేయండి. ఎందుకనంటే బ్రెయిన్లో డిలీట్ చేసేసి ఫ్రెష్గా రాండి. అసలుకి వేరే లెవెల్ వైబ్స్ తెప్పిస్తుండే. అసలుకి నిజంగా రవి గారు మీరు కొట్టిన బీజిఎం అయినా ఏదైనా సరే దారుణంగా ఉంది. మా ఇంట్లో ఉంటాడు కుక్కు, ఈ సినిమాలో హీరోని పేరు రుక్కును మాత్రం మడత పెట్టి ఇరగొట్టేసిండు మంచాల మీద. అసలుకి ఈ సినిమాలో మొత్తం ప్రతి ఒక్క హీరోనితోనే ఏమంటారు పిల్లల్ని అంటనే ఉన్నాను. అసలుకి యాక్షన్ వాజ్ వెరీ మినిమల్, చాలా తక్కువ ఉండే. మిగతా అంతా ఇట్ వాజ్ జస్ట్ అసలు ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద మూవీ. అసలు ఏమైందో అర్థం కాలేదు నాకైతే. హీరోయిన్స్ ఎలా చూపించారు అసలు? లేడీ స్టోరీ తక్కువైపోయింది, ప్లస్ యాస్కున్న అంచనాకి ఈ సినిమాకి అసలు పొంతనే లేదు. ఎంతో హోప్స్ మీద వచ్చాం మూవీకి, అసలు హోప్స్కి దానికి సంబంధమే లేదు. కేజీఎఫ్ ఏ లెవెల్లో ఉంది, ఇది ఏ లెవెల్లో ఉంది, అసలు కథ ఎలా చెప్పి ఒప్పించారో ఏంటో నాకేం అర్థం కాలే. స్టోరీ అసలు అటర్ ఫ్లాప్. సినిమా మాత్రం బాబు ఈ ఎన్ని గెళ్ళు చూస్తావా, ఏ గెలు చూస్తావా? ఇదే కేజీఎఫ్ చాప్టర్ 2లో కొన్నా నీ గన్ను, మామూలు గెలు కాదు. ఇప్పుడు చూస్తా నేను ఈ సినిమాలో వచ్చిన తర్వాత ప్రతిది బాంబే. దీపావళి నవంబర్లో వస్తుంది కానీ ఇప్పుడే ముందు వచ్చింది థియేటర్లోకి. ఏంటమ్మా మొత్తం పేల్చేస్తారన్నా గన్లతోనే. అమ్మ బాబోయ్ ఏంటి సినిమా నాకు బాగోలేదు బాబు. టాక్సీకి మూవీ చూసి నేను ఏదో అనేసుకున్నాను బాబోయ్. సినిమాకి వచ్చే ముందు పెట్టింది మా లవర్ కిస్సు. ఈ సినిమాలు ఎరగ తీసిండు ఎస్సు. మా అమ్మ లేదు భయ్యా, ఈ సినిమా మాత్రం పిచ్చెక్కించాడు బాబా. దిల్ రాజు గారు ఏంటి అసలు ఈ సినిమా ఏం చూసుకొనుకున్నారు ఈ సినిమాని మీరు? అసలుకే మీరు లాసులు ఉన్నారు, మళ్ళీ లాస్ అయిపోతారా బాబోయ్? మా అమ్మ లేదు భయ్యా, సినిమా మాకు పిచ్చెక్కించాడు భయ్య మాత్రం. ఏంటి దిల్ రాజు గారు మీరు ఏం చూసుకున్నారు? 120 కోట్లు పెట్టి సినిమాని. అబ్బా సెకండ్ హాఫ్ అయితే ఎస్ మాత్రం యాక్టింగ్ పిచ్చెక్కించాడు భయ్య. సినిమాలో ఏమీ లేదు భయ్య. సెకండ్ హాఫ్ పిచ్చి తల్లొప్పొచ్చేది నాకైతే. అమ్మతో కొనుక్కుని వెళ్ళిపోయి భయ్య, నిజంగా చెప్తున్నాను. ఏ సినిమా భయ్య ఇది? అమ్మ బాబా నేను కేజీఎఫ్ మించుండదు అనుకున్నాను. ఈ గన్ల చూడండి అంత 2 సంవత్సరాలు దాస్తున్నాను, 4 సంవత్సరాలు దాచిన ఇంట్లో ఈ గన్ను ఇప్పుడు తీసుకొచ్చే సినిమా గన్ను బయట బాబాయ్. సినిమా తల్లొప్పన్న బాబు నాకు నచ్చలేదు బాబోయ్.